ఒకదాని దగ్గర మనము కలుసుకుందాము రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దానిని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిని. అంతటా 5వ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్దకు పంపాను. అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమును పట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను, రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను, అందునిమిత్తం ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషము చెప్పుచున్నాడనియు రాయబడను. ఈ పని చేయలేకుండా మేము అశక్తులమగుదుమనుకొని వారందరూ మమ్మను బెదిరింపచొచ్చిరు గాని, నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము. వీటిని నీ మనస్సులో నీవు కల్పించుకుంటివని అతని వద్దకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, చదవబడిన వాక్యాన్ని గ్రహించే శక్తిని, దాని లోతుగా ధ్యానించే శక్తిని మాట్లాడండి. దానిలో నుంచి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన తెలుసుకునే కృప దయచేయమని మమ్మల్ని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు అని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోవచ్చు. ఈ నెహెమ్యా గ్రంథం చాలా అద్భుతంగా పిల్లారా, బైబిల్లో ప్రతి చోట కూడా చాలా ఇన్స్పిరేషన్ మనకుంటుంది, చాలా ప్రేరణ దొరికిద్ది. దేవుడు పనిచేస్తున్నప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడు, సాతాను ఎలా పనిచేస్తుంది, రెండు చాలా స్పష్టంగా రాయబడి ఉన్న గ్రంథం ఇది. అందుకనే ఈ గ్రంథాన్ని మీరు ధ్యానిస్తున్నప్పుడు శత్రు యొక్క అనేక రకాల కుయుక్తులు, శత్రువు యొక్క పై ఎత్తులు, ఎత్తుగడలు అనేకమైన తెలుసుకోవడానికి ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే ఈ గ్రంథాన్ని మీరు ధ్యానిస్తే చాలా ఎక్కువగా సాతాను అప్పుడు పనిచేస్తున్నట్టు ఇప్పుడు కూడా పనిచేస్తాడు, వాడు మారలేదు. కాబట్టి వాడి కుయుక్తులు తెలుసుకోవడానికి మనకు గొప్ప మంచి అవకాశం దొరుకుతుంది. అందుకే ఈ గ్రంథాన్ని మీరు ఇంటికి వెళ్ళినా కూడా ధ్యానించుకుంటే బోల్డన్ని శత్రువు యొక్క ఎత్తుగడలు బాగా దొరుకుతాయి. ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ధ్యానించుకున్నాం. ఇప్పుడు గోడ కట్టి తలుపులు గోడ మొత్తం కట్టేశారు, తలుపులు గడియలు పెట్టలేదు. అప్పుడు ఇక్కడ శత్రువు గుర్తేంతో ఇక్కడ రాయబడింది. మరి ఒకసారి దీన్ని రివర్స్ చేసుకొని ఒకసారి రివైజ్ చేసుకుందాం. మనం ఇంతకుముందు ధ్యానించుకున్నది అయితే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, యెరూషలేమునకు గోడలు కట్టాలి అన్నది నెహెమ్యా ఆలోచన కాదు, దేవుని ఆలోచన. ఆమేన్. అలాగే ఇప్పుడు కూడా ఒక ఎత్తబడే సంఘాన్ని కట్టాలన్నది మన ఆలోచన కాదు, దేవుడి ఆలోచన. చాలామంది ఏదో సేవకుడి కోసం సేవకుడిని ఏదో మేలు చేయ ప్రభా, ఆయన ఏదో బలపరచున ఆయన ఏదో స్థిరపరచున ఆయన అని సేవకుడి మీద జాలు చూపించే బ్యాచ్ ఉంటారు. సంఘం సేవకుంది కాదు, కట్టాలి అన్నది సేవకుడి ఆలోచన కాదు, కట్టాలన్నది దేవుడి ఆలోచన. దాన్ని లేపటం దేవుని ప్రణాళిక. సో నిజమైన సంఘాన్ని కట్టేది దేవుడు, అక్కడ ఏ మానవుడు కట్టలేడు. ఎందుకంటే నజరేయుడు అనబడిన అతను ఆయన వచ్చును, అతడే ఆలయాన్ని కట్టును, ఆయనే మహిమ పొందినానంది. పేతురికి ఏం చెప్పాడు? పేతురు ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతానన్నాడు. ఎవరో కడతానల్లా, నేనే కడతాను. యెహెజ్కేలులో నేను ఏల వేసి నా గొర్రెలను పిలుస్తానన్నాడు. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్నాడు. అంటే పిలిచేవాడు, ఆకర్షించేవాడు, కట్టేవాడు దేవుడు. ఆమేన్. సో దేవుడిది పని, దేవునిది కార్యం, మనిషిది కాదు. కానీ దేవుడు మనిషినే వాడుకుంటాడు, దేవుడు సేవకున్నే వాడుకుంటాడు. దేవుడు ఒక సేవకుని ఎల్లప్పుడూ కూడా మ్యాన్ ఈజ్ గాడ్స్ ఏజెంట్. దేవుడు ఎప్పుడు మనిషినే వాడుకొని తన కార్యాలు జరిగిస్తాడు. సువార్త బోధించడానికి దేవుడు తలుసుకుంటే సూర్యుడిని వాడుకోవచ్చు, దేవుడు తలుసుకుంటే గాలిని వాడుకోవచ్చు, దేవుడు తలుసుకుంటే రాళ్లను వాడుకోవచ్చు. వాడుకోలేమా? ఆ ఫోన్ ఏంటి పిల్లరా? రాయేగా, రాయే ఆ ఫోన్లో ఉండే చిప్ ఏంది? సిలికాన్ అంటే ఏంది? ఇసుకది, ఇనుము, అదంతా మట్టిలో నుంచి వచ్చిందే కదా. కానీ దానికి చూడు, దానిలో ఒక మాట రికార్డ్ చేసి పెడితే తప్పు పోకుండా మళ్ళీ అది అలాగే ఇచ్చింది. దేవుడు తన వాక్యాన్ని అదిగన్నాడు, మీరు మౌనంగా ఉంటే రాళ్ళు మాట్లాడుతున్నాడు ఒక సందర్భంలో, అవునా? సో దేవుడు అవి అయితే చాలా స్పష్టంగా తీసుకొని ఎగ్జాక్ట్గా తీసుకెళ్తాయి, వాటికి ప్రాణం ఉండదు. దేవుడు వాటిని వినిపించమంటే అది ఎన్నది ఏందో అదే వినిపిస్తుంది. అది సూర్యుడిని బోధించమంటే సువార్త ఎగ్జాక్ట్గా బోధిస్తాడు. కానీ దేవుడు మనిషిని ఎన్నుకున్నాడు. మనిషికి జ్ఞానం ఉంటుంది, మర్చిపోయే తత్వం ఉంటుంది, సొంత తెలివితేటలు ఉంటాయి.
సొంత ఉద్దేశాలు ఉంటాయి. మనిషికి కొన్నిసార్లు ఇంట్రెస్ట్ ఉంటుంది, కొన్నిసార్లు ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి మనిషి దేవుడి సాధనం, ఎల్లప్పుడూ మనిషే దేవుని సాధనం. దేవుడు తలుచుకుంటే జంతువులు కూడా వాడుకొని ఉండొచ్చు. ఒకనాడు గాడిదకి మానవ స్వరం ఇచ్చాడు, గాడిద మాట్లాడింది, బిలాము దగ్గర మాట్లాడిందా లేదా? దేవుడు తలుచుకుంటే వాడికి అవకాశం ఇవ్వచ్చు, కానీ దేవుడికి ఉద్దేశం ఎప్పుడు మనిషే. అందుకని అయితే మనుషులకి స్వేచ్ఛనిచ్చాడు. సో దేవుడికి ఈ మనుషుల్లోనూ తను కోరుకునే లక్షణాలు కలిగిన వాడు కావాలి. దేవుడు ఎలాంటి వాళ్ళని వాడుకుంటాడు పిల్లలు? దేవుడు వాడుకునే వ్యక్తి లక్షణం ఎలా ఉంటుంది? మనకి బైబిల్లో చాలా అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక లక్షణం, దేవుడు బలవంతులను వాడుకుంటాడు. కానీ దేనిలో బలవంతులు? శరీరంలో బలవంతులు కాదు, లేకపోతే ధనంలో బలవంతులు కాదు, జ్ఞానంలో బలవంతులు కాదు, కానీ ఆత్మలో బలం కలిగిన వాడు, దేవుని ఆత్మను పొందుకొని ఆత్మలో బలాన్ని పొందినవాడు. తను బలహీనుడని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆత్మను పొందుకొని ఆత్మ బలాన్ని పొందేవాడిని వాడుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా దేవుని విధానం ఆత్మ బలం మనిషికి కావాల్సింది. పరిశుద్ధాత్మ ఇచ్చే బలం ఎలా ఉంటుందంటే పిల్లారా, మనకి ప్రభు ఒకసారి చెప్తాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించండి, పోరాడండి అన్నాడు. మరొక చోట ఏమంటాడంటే, బాప్తిస్మిచ్చి యోహాను మొదలుకొని పరలోక రాజ్యం బోధించబడుతుంది, బలవంతులు బలవంతంగా పరలోక రాజ్యం ప్రవేశిస్తున్నారు అన్నాడు. బలవంతంగా అంటే దేవుడు అక్కడ ఉద్దేశం బలవంతాన్ని వస్తున్నాడని కాదు. ఇంగ్లీష్లో వైలెంట్లీ ఎంటరింగ్ ఇన్ టు ద కింగ్డమ్ అని ఉంటుంది. అంటే పోరాడుతూ గెలుస్తున్నావు వెళ్తున్నాడంట వాడు. దేవుడు రాజ్యంలోకి వెళ్ళే పని సులువు కాదు, అది ఫైటింగ్, అదొక పోరాటం. దేవుడు దగ్గరకు వచ్చిన వ్యక్తి, దేవునితో నడిచే వ్యక్తి, వాడు సులువుగా మధ్యలో వదిలేసేవాడుగా ఉండకూడదు, పరిస్థితి వస్తే చేజారిపోయేవాడుగా ఉండకూడదు, అయ్యే వరకు వేడని పట్టుదల పట్టుకొని సాగేవాడుగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఆత్మ కనుక మనిషి నడిపిస్తుంటే దేవుడు పట్టుదల కలిగిన వాడు పిల్లలు, దేవుని బిడ్డలు కూడా పట్టుదల కలిగిన వాళ్ళు. దేవుడు ఎప్పుడు పిరికి వాళ్ళని, సగంలో వదిలేసే వాళ్ళని, బెంబేలు ఎత్తే వాళ్ళని, గుండె చెదిరిపోయి బెంబేలు ఎత్తిపోయి జారిపోయే వాళ్ళని వాడుకోలేడు. దేవుడు వాడుకోవాలంటే ఆ మనిషి దేవుడి కోసం ధైర్యంగా రోషంగా నిలబడగలగాలి, ఆ లక్ష్యాన్ని సాధించుకునే వరకు ఎదురేడగలగాలి. దే ఆర్ ద గాడ్స్ హీరోస్, వాళ్ళు దేవుని యొక్క హీరోలు. ఒక పని స్టార్ట్ అయింది, పని స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం చేసిన తర్వాత చాలే అనుకునేవాడు కాదు, కొంచెం చేసిన తర్వాత ఒక సమస్య రాగానే, ఒత్తిడి రాగానే పారిపోయేవాడు కాదు. ఒక కుటుంబ సమస్య కావచ్చు, బంధువుల్లో సమస్య కావచ్చు, లేకపోతే ఆర్థిక సమస్య కావచ్చు, లేకపోతే సమాజంలో సమస్య కావచ్చు, ఎన్ని సమస్యలు వచ్చినా నా దేవుడు నాకు తోడున్నాడు, నేను గెలవాలి ప్రభువా, నేను గెలవాలి నాయనా అని ఒక దర్శనంతో దేవునితో నడిచేవాడై ఉండాలి. అందుకని వేర్ దేర్ ఇస్ నో విజన్ దేర్ పీపుల్ పెరిష్. దర్శనం లేకపోతే మనుషులు నశించిపోతారన్నాడు. నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావో నీకు దర్శనం ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఎక్కడైనా చూడండి, దేవుడు అనుకున్న ప్రతి ఒక్కళ్ళు పట్టుదల కలిగిన వాళ్ళు. ఎందుకంటే దేవుని ఆత్మనే పట్టుదల ఇచ్చే ఆత్మది, వేడని పట్టుదల. యాకోబు ఉన్నాడు, తను మారడం కోసం రాత్రంతా ప్రార్థనలో గోజాడాడు. అబ్రహాము 25 ఏళ్ళు సహనంతో దేవుని దగ్గర కనిపెట్టాడు. ఒకసారి ప్రార్థన పోరాటం, ఒకసారి సహనం పోరాటం, ఒకసారి విశ్వాసం పోరాటం, ఒకసారి ధైర్యమే పోరాటం. అందరూ పారిపోతున్నప్పుడు దావీదు ఒక్కడు ఎదురుగా నిలబడగలిగాడు. ధైర్యమే పోరాటం సగం. ఆమేన్, హల్లెలూయా. బెదరకుండుట, జారిపోకుండా ఉండుట. సో దేవునికి ఇంగ్లీష్లో కోట్ ఉంటుంది, గాడ్ ఏ హీరో నెవర్ క్విట్స్, ఏ క్విట్టర్ నెవర్ విన్స్ అని. గెలిచేవాడు ఎక్కడ వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాట, వదిలిపెట్టేవాడు ఎప్పుడు గెలవలేడట. ఇంకో మాట కూడా ఉంటుంది, ఏ కవర్డ్ డైస్ ఏ 1000 డెత్స్ బట్ ఏ రియల్ హీరో ఆఫ్ ఫెయిత్ కెన్ నెవర్ డై అని. పిరికివాడు 100 సార్లు చేస్తాడట, కానీ ఒక విశ్వాస వీరుడు ఎన్నడూ చావలేడంట. అతనికి మరణమే లేదు పిల్లలు. అంటే దేవుడు అనుకున్నప్పుడు పరిస్థితుల్ని, సమస్యల్ని ఎదిరీడి నిలబడేవాడు కావాలి, దేవునికి తట్టుకొని ముందుకు సాగేవాడు కావాలి. శ్రమ దినమున కృంగిపోతే నువ్వు చేతకాని వాడవు అని చెప్పి చేతకాని వాడవగదు సామెతల గ్రంథం రాశాడు. సమస్యకు పరిష్కారం జారిపోవటమో, వదిలేసి వెళ్ళిపోవటమో, లేకపోతే సగంలో తప్పిపోవటమో, లేకపోతే తనను తాను చంపుకోవటమో
లేకపోతే వేరే వాళ్ళని చంపటమో ఇది కాదు. ఆ పరిస్థితిని గెలిచి పోరాడేవాడు కావాలి. ఇది దేవుని యొక్క స్టాండర్డ్ పిల్లర్. దేవుడు ఎప్పుడు వాడుకోవాలన్నా, ఎప్పుడు ఒక వ్యక్తితో నడవాలన్నా అతడు ఒక పట్టుదల కలిగిన వాడై ఉండాలి. మనకి ప్రవక్త అంటాడు, సెటప్ ఎ గోల్ అండ్ బీ దో పర్సివరెంట్ అబౌట్ ఇట్. ఒక లక్ష్యాన్ని పెట్టుకో, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రయాసపడు, పోరాడు, పట్టుదల కలిగి ఉండు. దేవుని కోసం ఏ గొప్ప కార్యాలు చేస్తున్న ఏ గొప్ప వ్యక్తిని చూసుకున్నా ఒక లక్ష్యాలు కలిగి స్టార్ట్ చేశారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం వాళ్ళు ఎన్నో పరిస్థితులను దాటుకొని ముందుకు వచ్చారు. మనిషి అలా నిలబడినప్పుడు దేవుడు చేతంతో ఉంటాడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా చెప్తాడు, ఫస్ట్ ఇర్మియా ఇదిగో నిన్ను రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, అనేకల దగ్గర పంపిస్తున్నాను. నువ్వు భయపడి పారిపోవద్దు, పారిపోతే నేను వాడుకోను అన్నాడు. నువ్వు ధైర్యంగా నిలబడు, నేను నీకు తోడుంటాను అన్నాడు. దేవుడు నువ్వు ధైర్యంగా ఉండు, అప్పుడు నేను నీకు తోడుంటాను అన్నాడు. దాన్ని యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు, నరపుత్రుడా నువ్వు బ్రహ్మజముడి చెట్ల మధ్యలో, నాదేడు చెట్ల మధ్యలో, నువ్వు తుప్పల మధ్యలో ఉన్నావు, నువ్వు నాగుపాములు, తేళ్ళు లాంటి మనుషుల మధ్యలో ఉన్నావు, ఎవడు ఎట్లా కాటేస్తాడో తెలియదు, ఎవడెట్లా మోసం చేస్తాడో తెలియదు అన్నాడు. అయితే వాళ్ళని చూసి నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడ్డావా నేనే నీకు ఇంకా భయాన్ని పుట్టిస్తానంటాడు. సమస్య వస్తే పారిపోయేవాడిని దేవుడు వాడుకోలేడు పిల్లలు. పరిస్థితి వస్తే చేజారిపోయేవాడిని కాదు. ఒకవేళ తను పడినా, ప్రభువా లెట్ మీ రైస్ అగైన్, నన్ను మళ్ళా లెగవు నీవు ప్రభా, లెట్ మీ ఫైట్ అగైన్, నన్ను మళ్ళా పోరాడి నీవు ప్రభా, నేను సాధించాలి. విశ్వాస పోరాటంలో, ఆత్మీయ జీవితంలో ఇలాంటి వాళ్ళని దేవుడు వాడుకోగలడు పిల్లలు. ఒక లక్ష్యంతో, ఒక గురితో, ఒక గమ్యంతో నేను ఇలా అవ్వాలి, నేను ఇది సాధించాలి, నేను ఇలా మారాలి. పౌలు చూడండి, ఒక లక్ష్యం ఉంది, క్రీస్తులాగా మారాలి, పునరుద్ధానపు శక్తిని పొందుకోవాలి. పేతురు చూడండి, ఒక లక్ష్యం ఉంది, నేను ఆయన వల్లే మరణించాలి, ఆయన్ని మహింపరచాలి. దావీదుకు ఒక లక్ష్యం ఉంది, ప్రతి యుద్ధంలో నేను గెలవాలి, దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి, దేవునికి ఒక నివాస స్థలం ఏర్పాటు చేయాలి, ప్రపంచంలోనే మహిమగల రాజ్యంగా ఇజ్రాయేల్ రాజ్యాన్ని తీర్చాలి. మోషే కాలంలో ఏ మహిమ ఉందో మళ్ళీ అదే మహిమ తీసుకురావాలి. దావీదుకు ఒక గురి ఉంది, యెహోషువకు ఒక గురి ఉంది, మోషేకు ఒక గురి ఉంది, ఐగుప్తులో నుంచి నా ప్రజల బయటకు తీసుకుపోగలగాలి. యెహోషువకు ఒక లక్ష్యం ఉంది, వాగ్దాన భూమిని స్వాధీనపరచుకోవాలి. క్రైస్తవులు, రియల్ క్రైస్తవుడు, దేవుడు పిలుచుకున్న వ్యక్తి ఎప్పుడు ఒక లక్ష్యం లేకుండా ఉండలేడు. నేను ఎత్తబాటులోకి రావాలి, లేదా నేను నా కుటుంబం రక్షించబడాలి, మేమంతా దేవుడి సన్నిధిలో ఉండాలి, మేము దేవుడు చెప్పిన ఫలాన్ని పొందుకోవాలి. ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటాడు నిజమైన క్రైస్తవుడు. ఆ లక్ష్య సాధనలో వేడని పట్టుదల కలిగి ముందుకెళ్తుంటాడు. అలాంటి వాళ్ళని దేవుడు వాడుకోగలడు. ఆమేన్. మధ్యలో వదిలేసేవాళ్ళు, పిరికితనంగా పారిపోయేవాళ్ళు, సమస్య వస్తే జారిపోయేవాళ్ళు, అలాంటి వాళ్ళని దేవుడు వాడుకోలేడు. ఒకవేళ తను పడిన, ప్రభు నన్ను లేపు, నాకు ఇది వద్దు నాయనా, నన్ను బలపరచు, నా లక్ష్యాన్ని నన్ను చేరుకోనివ్వు అని పడినా మొర్ర పెడుతూ, ప్రయాసపడుతూ, దేవుని వైపు చూస్తూ ఉండేవాడు. నిజంగా లక్ష్యం వైపు చూస్తున్న వాడు పడినా ఆగలేడు. ఒక పోరాట రన్నింగ్ రేస్లో ఉన్నాడు, జారిపడ్డాడు, టక్కుని మళ్ళీ లెగిసి మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తాడు. పడగానే ఇంకేముందిలా, నేను వెళ్ళినా చేరుకోలేనులే, వెళ్తాం ఎందుకు, ఇంత దూరం ప్రయాసం మాత్రం ఎందుకు, ఇంత అడుగు, ఇంత మాత్రం పోరాటం మాత్రం ఎందుకు అనుకునేవాడు అసలు రన్నింగ్ రేస్కి అర్హుడు కాదు. ఒక ఎదురు దెబ్బ తగిలినా, పక్కనోడు అయినా, ఏదేమైనా మనం ట్రై చేయాలి. ఇది నిజమైన క్రైస్తవుని స్వభావం పిల్లలు. అలాంటి వాళ్ళనే దేవుడు వాడుకోగలడు. సో ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు అలాగే నెహెమ్యాని వాడు. బైబిల్లో ఏ సేవకుని తీసుకున్నా, ఏ విశ్వాసిని తీసుకున్నా, అందరూ, ప్రతి నిజ క్రైస్తవుడు, ప్రతి నిజ సేవకుడు అందరూ ఇదే మనసు కలిగిన వాళ్ళు. ఎందుకంటే అందరిలో ఉన్న ఆత్మ ఒకటే కనుక. దేవుని ఆత్మ మనుషుల్లోకి వస్తే ఇదే స్వభావాన్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ నెహెమ్యా దేవుడు పిలుచుకున్నాడు ఒక పని కోసం. ఆ పని అంటూ చెప్పాడు. ఆ పనిలో చాలా మంత్రాలు రాబోతున్నాయి, చాలా వ్యతిరేకత రాబోతుంది, అక్కడ శత్రువు ఉన్నాడు, చాలా సమస్య ఉంది. కానీ చూడండి, దేవుడు పిలుచుకున్నప్పుడు ఏంది, ఆ లక్ష్యాన్ని, దేవుడికున్న లక్ష్యం ఏంటి, అన్ని శత్రువుల మధ్యలో కూడా నేను కట్టి చూపించాను. ఆమేన్. ఇప్పుడు దేవుడికున్న లక్ష్యమే నెహెమ్యా కూడా వచ్చింది. సేమ్ చూడండి, మోషేని పిలిచినప్పుడు కూడా ఐగుప్తులో నుంచి నేను నా ప్రజలను తీసుకొని వస్తానన్నాడు. దేవుడి లక్ష్యం అలాగనేది సులువుగా వచ్చేలాగా లేదు. భయంకరమైన ఫరో ఉన్నాడు, ఇజ్రాయేల్ దేశం, ఆ ఐగుప్తీయులు వీళ్ళని దేశిస్తున్నారు, వాళ్ళ ఆయుధాలు భయంకరంగా, ప్రపంచంలోనే శ్రేష్టమైన ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళని దాటిపోయే పరిస్థితి లేదు, వీళ్ళ అమాయకంగా ఉన్నారు.
వాళ్ళ దగ్గర మంత్రగాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర స్వస్థతలు చేసేవాళ్ళు ఉన్నారు, ఎమ్రీ లాంటి వాళ్ళు మోషేని కాపీ కొట్టగలిగే వాళ్ళు ఉన్నారు, జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, రకరకాలైన వాళ్ళు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇన్ని రకాల వాళ్ళ మధ్యలో మిలిటరీ పవర్ ఉంది, ఆర్థిక శక్తి ఉంది, ధనశక్తి ఉంది, రాజకీయ అధికారం ఉంది, లేకపోతే మంత్రశక్తి ఉంది వాళ్ళ దగ్గర. ఇన్ని శక్తులున్నా నేను నా ప్రజల్ని విడిపించి తీరాలని దేవుడు తీర్మానం కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వాడుకోవాలి అంటే దేవుడు అదే మనసు కలిగిన వాడు కావాలి. ఎందుకంటే లార్డ్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ వార్. దేవుడు యుద్ధశూరుడు. దేవుడికి ఫైటింగ్ అంటే ఇష్టం, పిల్లలు పోరాటం అంటే ఇష్టం. అందుకే దావీదు అంటాడు, ఆయన పోరాడువాడు, ఆయన నాకు కూడా పోరాటం నేర్పిస్తున్నాడు. నా చేతులకు పోరాటమును, నా వేళ్లకు పోరాట పటిమను నేర్పువాడు ఆయనే. 144 కీర్తనలో ఉంటుంది. దేవుడు ఫైటింగ్ నేర్పించేవాడు, పోరాటం నేర్పించేవాడు. చూడండి, మోషేని పిలిచినప్పుడు కూడా దేవుడు మోషేని ఆ రైట్ టైంకి తీసుకొని పిలుచుకున్నప్పుడు, ఆ మైండ్లోకి వచ్చినప్పుడు చూడండి, మోషేని ఎప్పుడైతే ఆ 15 నిమిషాలు కొండ మీద దేవుడు మాట్లాడాడో, ఇక మోషే యుద్ధానికి సిద్ధమయ్యాడు. తను ఒక్కడే ఎదురుగా కొన్ని లక్షల సైన్యం ఉంది. ఒక్క మోషే చిన్న కర్రతో అక్కడ కత్తులు పట్టుకొని, బాణాలు పట్టుకొని, రథాల మీద లేకపోతే సిపాయిలు ఇవన్నీ ధరించుకొని లక్షల సైన్యం, సింగిల్ మ్యాన్ ఎలా ఉంటుందో చూడండి. ఒకవేళ మోషే స్వస్థతలు అద్భుతాలు చేస్తే మోషేని కాపీ కొట్టే వాళ్ళు ఉన్నారు అక్కడ. మోషే వాక్యాన్ని చెప్తే ఎదిరించే వాళ్ళు ఉన్నారు. అనేక రకాల పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి అక్కడ. కానీ ఒక్కసారి దేవుడు మోషేని తర్ఫీదు ఇచ్చినాక ఎట్ ఎనీ కాస్ట్ ఇక మోషే వెనక్కి తగ్గే పరిస్థితిలో లేడు. ఎందుకంటే అలాంటి వాళ్ళే దేవునికి కావాలి. లక్ష్యం కలిగిన వాడు. దేవుడు ఐగుప్తులోంచి తీసుకొద్దామని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు అదే మనసు, ఏది ఏమైనా, ఎంత పరిస్థితులైనా, ఎన్ని రకాల స్థితిగతులు వచ్చినా నేను బయటకు తీసుకొచ్చి తీరాల్సిందే. అదే మైండ్తో మోషే వచ్చాడు. మోషే చూడండి, ఫస్ట్ వచ్చి వీళ్ళ దగ్గర అద్భుతాలు చేయగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోగానే మోషే చేసే అద్భుతాలను డూప్లికేట్ చేసే వాళ్ళు వచ్చారు. డూప్లికేట్ వాళ్ళు ఉన్నారు అన్న విషయాన్ని మోషేకి చెప్పలా దేవుడు. చెప్పాడా? ప్రారంభంలో చెప్పలా. ఫరో అడ్డుకుంటాడని మాత్రం చెప్పాడు. మోషే అంత అద్భుతంతో కొండ మీద దేవుణ్ణి చూసి వచ్చి అంత పవర్తో వచ్చినా ఫరో ఏమి భయపడిపోలా. అమ్మ బాబాయ్ మోషే నీ దగ్గర అంత పవర్ ఉందా? సారీ బాబాయ్, వాళ్ళ దగ్గరికి ఏం రాలా. వచ్చాడా? అస్సలు రాలా. శత్రువు చాలా భయంకరంగానే ఉన్నాడు. దేవుని స్వభావం అది పిల్లలు. ఈరోజు కూడా పెద్ద ఛాలెంజ్లు ఉన్నాయి. ఈరోజు కూడా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఒక నిజమైన క్రైస్తవుని కనుక్కోవడం చాలా అరుదైపోయిన రోజులు. నిజంగా దేవుడి కోసం సమర్పణ కలిగిన వాళ్ళని బతకడం చాలా కష్టమైన రోజులు. నిజంగా ఈ ప్రపంచంలో సుఖభోగాల్ని ప్రేమించకుండా చివరి దినాల్లో లోక ఆనందాల కంటే దేవుడి కోసం సమర్పణ కలిగి అపోస్తుల్లాగా బతకడం చాలా ఛాలెంజ్ ఈ రోజున. డబ్బుని ప్రేమించకుండా తృణీకరించి సామాన్యంగా బతకడం పెద్ద అత్యంత శోధంతో కూడుకున్న టైం ఇది. నిజంగా అపోస్తులు లాంటి వాళ్ళు ఈరోజు ఉండగలరా? బతకలేనటువంటి పరిస్థితి. అంటే దేవుడు నేను ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఇలాంటి లోకంలో కూడా కొంతమందిని బతికించి చూపిస్తాను తీర్మానం కలిగి ఉన్నాడు ఆయన. ఈరోజు అద్భుతాలు సాధ్యమేనా? ఈరోజు 9 కృపావరాలు సాధ్యమేనా? ఈరోజు సంఘము శక్తివంతంగా అవ్వగలదా? ఎంత సుఖభోగాలతో ఉన్న ఈ రోజుల్లో రాత్రి మగళ్ళు ఉపవాస ప్రార్థనలో ఉండగలరా? మనుషులు ఫ్యాన్ లేకపోతే బతకలేకపోతున్న ఈ రోజుల్లో, కొద్దిసేపు మనిషి వేడి తట్టుకోలేకపోతున్నటువంటి ఈ రోజుల్లో మనుషులు ఆనాటి అపోస్తుల్లాగా ఒళ్ళు హోనమయ్యేలాగా ప్రార్థనలో పోరాడగలరా? ఛాలెంజ్ అది. బట్ గాడ్ హ్యాస్ సమ్ పీపుల్. దేవుడు కొంతమంది ప్రజలను కలిగి ఉన్నాడు, ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఏమనండి, ఇలాంటి చోటే, ఇలాంటి పాపపు లోకంలోనే, ఇలాంటి శాపపు లోకంలోనే, ఇలాంటి మలినమైన లోకంలోనే ఒక మడత, మచ్చ, కళంకము ఏమీ ఒక సంఘాన్ని లేపుతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయనకు ఒక గురి ఉంది. అపోస్తలు లాంటి శక్తి, అదే భక్తి, అదే క్రియలు, అదే కార్యాలు కలిగే ఒక సంఘాన్ని లేపాలి. అదే పునరుద్ధానపు శక్తి. వాళ్ళ నేరబడితే ఎలా స్వస్థతలు జరిగినాయో, వాళ్ళు ఎంతగా ఆత్మ సామర్థ్యం దివారాత్రాలు ప్రార్థనతో వాక్యంతో ఉన్నారు, అదే కార్యాలతో ఉన్నారు. అలాంటి సంఘాన్ని లేపాలని దేవుడికి ఒక విజన్ ఉంది. ఆమె అదే విజన్ని తీసుకొని రావటానికి దేవుడు ప్రపంచ నలుమూలలో కొంతమంది నిజమైన సేవకులు లేపుతున్నారు. అపోస్తల బోధ, అపోస్తల సమర్పణ, అపోస్తల లాంటి శక్తి, అపోస్తల లాంటి లక్ష్యం. చూడండి, కొంతమంది ఏదో సాధించి కొంతవరకు
వాక్యంలో బోధ దాకా వచ్చి ఆగిపోయే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఉత్త సమర్పణ కలిగి బోధ లేకుండా ఆగిపోయే వాళ్ళు ఉంటారు. కానీ మొత్తం లక్ష్యం చేరే వరకు ఆగిపోకుండా ఒక గురి కలిగి ఉండే కొందరు దేవుడికి అవసరమై ఉన్నారు. ఇక్కడ దాకా మేము అవ్వాలి ప్రభువా, నేను పూర్తిగా మారే వరకు, నాలో పూర్తిగా ప్రేమ వచ్చే వరకు, నాలో పూర్తిగా విశ్వాసం అంతా చచ్చిపోయే వరకు, నాలో నేను సిలువేయబడి క్రీస్తే బ్రతికే వరకు నేను సాగాలి ప్రభువా అని లక్ష్యం కలిగిన వాళ్ళు. దేవుడి మైండ్ అది. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, దేవుడు ఆ మైండ్ కలిగినప్పుడు నెహెమ్యాని పిలిచాడు. నెహెమ్యాకి దేవుడు ఆ యొక్క ఆత్మను చూశాడు, నెహెమ్యాలో ఉన్నటువంటి ఆసక్తిని చూశాడు. పరిశుద్ధాత్మ అతని లోపల దేవుని ఆత్మ ఎటువంటి ఆసక్తిని అతను కలిగిస్తుందో చూడండి. దేవుడు కలిగి ఉన్న భారాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆమేన్. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే కార్యాలు సాధ్యం. అవునా? అది ఆయనకి ప్రాక్టికల్గా రుజువుపరచబడింది. సో ప్రారంభంలో ఆయనకు ఒక సమస్య, తర్వాత యెరూషలేములోకి వచ్చిన కొన్ని సమస్యలు, అక్కడ ప్రజలతో కొన్ని సమస్యలు, అసలు గోడ కన్స్ట్రక్షన్కి కొంత సమస్యలు, ఆ గోడ కట్టడానికి కావలసిన ప్రొవిజన్స్ కొన్ని సమస్యలు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి, సగం గోడ కట్టినా కొన్ని సమస్యలు వచ్చాయి, చివరికి గోడలంతా కట్టేసి తలుపులు పెట్టక మునుపు కొన్ని సమస్యలు, తలుపులు గడియలు మొత్తాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని సమస్యలు. ఇలా ఆయనకు దశల వైజ్గా ఏ సమయంలో ఏ సమస్యలు వచ్చినాయో ఆయన ఎలా ఎదుర్కొని జయించాడో, శత్రువు కూడా ఎలా వచ్చాడో అవన్నీ బైబిల్లో దేవుడు రాపిచ్చాడు. ఎందుకంటే మనకు కూడా ఆకాశం కింద కొత్తది ఏది లేదు, మనకు కూడా అదే సమస్యలు కొత్త రూపంలో వస్తాయి. సమస్య సేమ్, వచ్చే విధానం కొత్తగా ఉంటుంది, బట్ సమస్యలు సేమ్. ఆమేన్. సో నెహెమ్యాకు ప్రారంభంలోనే అసలు నెహెమ్యా దేవుడు కట్టడానికి ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకోవచ్చు, ముందుగానే ఒక రాజుని ఎన్నుకొని చేయొచ్చు, లేకపోతే ఒక ధనవంతుని ఎన్నుకొని చేయొచ్చు. అంత పెద్ద పని చేయడానికి ధనము లేనివాడు, రాజకీయ అధికారం లేనివాడు, బలము లేనివాడు, మాటకారితనం లేనివాడు, మనుషుల దగ్గర ఏ తలంతులు లేనివాడు ఎన్నుకున్నాడు. చూడండి పిల్లలు, ఇది చాలా ఆశ్చర్యం. అవునా? ఇవన్నీ ఉంటే నెహెమ్యాకి చాలా ఈజీ. అది నెహెమ్యాకి మాటకారితనం లేదు, నెహెమ్యాకి సామాజిక నాయకత్వం లేదు, అంటే మనుషుల్ని కదిపించి అనేక మందిని కూడిపేసి మనుషులందరినీ కూడబెట్టేసి మోటివేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి మానవ నాయకత్వ లక్షణాలు లేవు ఆయనకి. ఎందుకంటే ఆయన పూర్తిగా దేవుని మీద ఆధారపడాల్సిన పరిస్థితి. మోషే అయినా అంతే, ఏ గొప్ప సేవకులు మీరు తీసుకున్న, మార్టిన్ లూథర్ అయినా అంతే, బ్రదర్ భక్త సింగ్ అయినా అంతే, లేకపోతే మీరు చూసుకున్న డిఎల్ మోడీ అయినా అంతే, విలియం బ్రన్నం గారు అయినా అంతే, ఏ గొప్ప సేవకుడు తీసుకున్న ఇవే లక్షణాలతో పిలుచుకుంటూ వస్తాడు. ఎందుకంటే దేవుడు మానవ జ్ఞానం దేవుడు పనికి రాదని చెప్పడానికి, దాంతో దేవుడు చేయలేదని చెప్పడానికి పిల్లలు ఉంటే వాటిని వాడుకుంటారు. ఆల్రెడీ ఒక నాయకుడిని పుట్టించుకుని ఒక రాజును పుట్టించుకుంటే అయిపోయాయి కదా, రాజుగారు ఈజీగా జరిగిస్తాడు. కానీ నెహెమ్యా ఒక ఆఫీసులో ప్యూను, కానీ ఆ పని జరగడానికి ఒక మంచి రాజకీయ నాయకుడు కావాలి, లేదంటే ఒక గవర్నమెంట్ అధికారి కావాలి. విశ్వాసంతో ఈయన్ని ఆఫీసులో ప్యూని తీసుకెళ్ళి దేవుడు గవర్నర్ అయ్యేలాగా అతని లోపల విశ్వాస పోరాటాన్ని పెట్టాడు. అంటే ఆ సమస్త అధికారం నా దేవుడి చేతిలో ఉంది, నా దేవుడి పని కోసం అడుగుతున్నాను, నాకు దేవుడు ఏదైనా చేస్తాడు, నేను నా సొంత అవసరం కోసం అడగట్లేదు. విశ్వాసంతో ప్రార్థనతో ఆయన ఒక విజయాన్ని ముందే సాధించుకున్నాడు. ఆమేన్. సో అతను ఒక రాష్ట్రానికి ఒక ప్రావిన్స్ గవర్నర్ అయ్యాడు. అది ప్రారంభంలో రాశాడు. చాలా చిత్రం, అదే ఒక మిరాకిల్ అసలు. అవునా? ఒక ఆఫీసులో ఛాయలు టీలు ఇచ్చేవాడు, కప్పులు ఇచ్చేవాడు, ఎట్లా 4 నెలల్లో వెళ్ళిపోయి ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి మొత్తానికి ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఒక గవర్నర్ అయిపోయాడు. అంటే దేవుడు పనిలో విశ్వాసంలో విజయాలు చూడాలి పిల్లారా మనం. అదొక అద్భుతం, మిరాకిల్. అవునా? అసలు మామూలుగా సాధ్యం కదా, అసలు అది ఎలా సాధ్యం? రాజు ఎవరన్నా చేస్తే వాళ్ళ బంధువులను చేయొచ్చు, వాళ్ళ కుటుంబస్తులను చేయొచ్చు, మంచి ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చి చేయొచ్చు. ఆయనకు అంత చదువు లేదు, అంత జ్ఞానం లేదు, మాటకారితనం లేదు. అతనికి వెనకాలే ఆయన మంది మార్పులో వెనకాల మనుషులు కూడా పెద్ద ఎవరు లేరు. ఎలా ఒక వ్యక్తి ఆఫీసులో కప్పులు టీలు ఇచ్చే వ్యక్తి విశ్వాసంతో అంత పెద్ద వ్యక్తి అయ్యాడు? ఆమేన్.
దేవుడి పనిలో చూడండి, ఫెయిత్. అంటే దేవుడు తోడుంటే ఏ అద్భుతమైనా సాధ్యమే, ఏ అద్భుతమైనా సాధ్యం. ఆమేన్. హల్లెలూయా. స్వస్థతలు సాధ్యమే, రక్షణ సాధ్యమే. ఇది ఒక లెసన్ నెహెమ్యాకి. ఆమేన్. నీ జీవితంలో దేవుని శక్తిని, దేవుని అద్భుతాలను నువ్వు చూడకుండా దేవునితో ముందుకు సాగలేవు పిల్లలు. అద్భుతాలు నువ్వు చూసినప్పుడు అర్థమైంది దేవుడు ఎంత గొప్ప దేవుడు అని. ఆయన కార్యాలు నీకు అర్థమవుతుంది. ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడు దేవుడు, ఏమైనా చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని అంటాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ టు టేక్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. యెషయా గ్రంథంలో అంటాడు, దేవుని గురించి గొప్ప వాటిని ఆశించి అంటాడు. గొప్ప గొప్ప వాటి కోసం పోరాడు. నా విశ్వాసంతో అంచెలంచెలుగా టార్గెట్లు పెట్టుకొని దేవునితో రీచ్ అవ్వచ్చు. విశ్వాస పోరాటం తెలియాలి. హల్లెలూయా. ఆమేన్. సో అది మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ఈ భూమికి వస్తాడు. వచ్చిన తర్వాత అసలు తను చూడండి, ఆ పని ఎంత పెద్ద పనో, అది ఎంత పెద్ద టఫ్ టాస్కో మొత్తం అక్కడ వచ్చిన తర్వాత మొత్తాన్ని చూసి 3 రోజులు 4 కొన్ని రోజుల పాటు ఆ ప్రాంతం మొత్తాన్ని ఎవ్వరికి చెప్పకుండా తను ఒక్కడే చూస్తాడు కొంతమంది పని వాళ్ళతో. అంటే తను చేసే పనికి చాటింపు వేసుకొని చేసేవాడు కాదు. అంటే ముందు ఎంత శత్రువు ఉన్నాడు, ఎంత పని ఉంది, ఎంత భారం ఉంది, అన్నీ విశ్లేషించుకునేవాడు. ఈరోజు కొంచెం చిన్న చిన్న విజయాలు వస్తే ఫోటోలు వేసుకుని తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళ ఫోటోలు వేసుకోవటం, భారీగా వేసుకోవటం. ఒక 150 మంది సంఘాన్ని రక్షించాడో లేదో అప్పటికే పెద్ద పెద్ద ఫోటోలు వేసి, బ్యానర్లు వేసి రోడ్ల మీద ఎట్టుమని చూడండి, క్యాలెండర్ల మీద ఫోటోలు, బ్యానర్ల మీద ఫోటోలు. ఏదో సాధించామని. నెహెమ్యా ఒక గవర్నర్ అయినా కూడా చూడండి, ఎంత తను చేసే పని అది ఎంత సామాన్యతలో రహస్యంగా మనుషులకు మెప్పు కనపడకుండా చేస్తున్నాడు చూడండి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా దేవుని ఆత్మ కలిగిన వాడు పబ్లిసిటీని ఇష్టపడ్డ పిల్లాడు. చాలా విచిత్రం. వాడి జీవితంలో ఏదో చిన్న సాక్ష్యం ఉండొచ్చు, ఇక ఆ ఒక్క సాక్ష్యాన్ని పెట్టేసి జీవితాంతం బతికే వాళ్ళు ఉంటారు కొంతమంది. మనం గురించి సాక్ష్యం చెప్పుకోవడానికి లేము, మనం ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి ఉన్నాం. ఆయన ఎంతో గొప్పవాడు చెప్పడానికి వచ్చాం. ఆయన మరణాన్ని దాటి గెలిచాడని, ఎలాంటి వాళ్ళనైనా మార్చగలడని, ఎలాంటి స్థితిని విడిపించగలని ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాం. మన గురించి మనం డబ్బా కొట్టడానికి లేం పిల్లలు. సగం సంఘాలు చూస్తే 90% వాళ్ళ గురించి వాళ్ళే, మేమింత. నెహెమ్యా ఎంత ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో చూడండి, అంత అధికారాన్ని కలిగి ఉండి దేవుడు అంత పెద్ద భారాన్ని ఇస్తే ఆ పని గురించి దర్శనం ఉంది. అది ఎలా చేయాలో ఆసక్తి ఆలోచిస్తున్నాడు తప్ప మనుషుల మెప్పుకోలు గురించి ఆలోచించట్లా. నిజంగా ఆయన తెలుసు అది ఎంత కష్టమైన పను. అవునా? ఈరోజు కూడా ఆయన పని కంటే కూడా 100 రెట్లు కష్టమైన పని మనం ఉన్నాం. అవునా? ఒక ఇద్దరు అన్నదమ్ముల జీవితం అంతా కలిసి ఉండలేని పరిస్థితి. ఒక ఊర్లో ఒక 100 కుటుంబాలు ఉంటే 30 ఏళ్ల తర్వాత ఆ 100 కుటుంబాల్లోని భార్య భర్తలు ఎంతమంది కలిసి ఉన్నారో చూడండి. ఎంతోమంది విడిపోతున్న రోజులు, కలిసిన స్నేహితులు విడిపోతున్న రోజులు. ఆఖరి వరకు సంఘంలో వాళ్ళందరినీ ఏకతాటిగా తీసుకెళ్ళడం ఎంత కష్టం. అవునా కాదు? వాళ్ళందరినీ ఏక ప్రేమలో తీసుకెళ్ళడం ఎంత కష్టం. వాళ్ళందరినీ తప్పిపోకుండా ముందుకు తీసుకెళ్ళడం ఎంత కష్టం. వీళ్ళందరినీ క్రమక్రమేణా విశ్వాసంలో, శక్తిలో, ప్రేమలో పెరిగేలాగా గురివైపు నడిపించాలనిపించడం అంత కష్టం. ఎందుకంటే పేదవాడిగా ఉన్నప్పుడు ఒక కష్టం, ధనవంతుడైనాక ఇంకో కష్టం. అక్కడ ఒక శోధన, అక్కడ ఒక శోధన. విశ్వాస ప్రారంభంలో ఒక శోధన, విశ్వాసం వచ్చాక మరొక శోధన. నీకు ఏమి తెలియనప్పుడు ఒక శోధన, తెలిసినాక మరొక శోధన. శత్రువు యొక్క యుక్తి, కుయుక్తులు రకరకాల విధానాల్లో ఉంటాయి. అన్నిటిని జయించగలగాలి. మనం చాలా పెద్ద ట్రాప్లో ఉన్నాం. ఆమేన్. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రాగానే వెంటనే కొంచెం తెలియక తనకేదో చాలా తెలుసు అన్నట్టు ఫీల్ అయిపోయి ఎవరైనా చెప్తానికి ప్రయత్నించినా కూడా తెలుసుకోవడానికి ఇష్టపడరు పిల్ల. చూడండి, నెహెమ్యా తను చేసే పని ఎంత రహస్యంగా చేస్తున్నాడో చూడండి, గమనించాను. ఆమేన్. హల్లెలూయా. గొప్ప గొప్ప సేవకులు అంటే పబ్లిసిటీని ఇచ్చుకోకుండా చేస్తున్నాడు. దేవునికి పబ్లిసిటీ ఉండదట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఉండేది ఒక సిటీ ఉన్నది, సింప్లిసిటీ. దేవుడు సామాన్యతలో ఉన్నాడు, పబ్లిసిటీలో కాదు పిల్లలు. ఆమేన్. ఒక ఆయన అన్నాడు, నాశనానికి వెళ్ళేది ఒక నాశనానికి, నరకపురానికి ఒక నది వెళ్తుందండి, ఆ నది పేరు పబ్లిసిటీ అండి అన్నాడు. అంటే పబ్లిసిటీ నదిలో పడితేనంట నరకం అనే పురానికి వెళ్తాడంట.
సింప్లిసిటీ నదిలో పడితే దేవుని పురానికి వెళ్తానంట పిల్ల. ఆమేన్. గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడు సామాన్యతలోనే ఉంటాడు. ఆమేన్. మన వర్తమానం కాకపోయినా మన చనిపోయిన బ్రదర్ ప్రవీణ్ పగడాల గురించి ఎంతమంది గౌరవిస్తున్నారు. ఎందుకు? అన్ని కోట్ల ఆస్తుండి కూడా ఆయన బండి మీద పోతున్నాడంటే గొప్ప విషయమా కాదా? అరే, చిన్న ఉద్యోగం వచ్చి నెలకు ఒక 50,000 వస్తేనే కారు దిగిన వాళ్ళు ఉన్నారు ఈరోజు. అవునా? మామూలుగా రోడ్ల మీద నల్లని మనుషులు ఉన్నారు. అలాగే అన్ని వేల కోట్ల ఆస్తుండి కూడా సామాన్యంగా ఉండగలిగినట్టు గొప్ప విషయం అది. ఆమేన్. అతను చాలా మీటింగుల్లో చాలా సింపుల్గా క్యాజువల్గా చాలా చోట్ల అందరితో పాటు సామాన్యం కలిసిన వీడియోలు చూసి కొంచెం రాగానే మనుషులు ఒక రేంజ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ బ్యాగ్ కూడా వాళ్ళు మొయ్యని సేవకులు ఉన్నారు. అవునా? ఒక స్టేజ్ హైఫైగా ఫీల్ అవుతారు. కానీ నిజమైన వ్యక్తి సింపుల్గా ఉంటాడు పిల్ల. దేవుడు సామాన్యతలోనే దాక్కున్నాడు. గుర్తుపెట్టుకో. ప్రతి నిజ సేవకుని చూడండి బైబిల్లో. మోషే కావచ్చు, నెహెమ్యా కావచ్చు, యెహోషువ కావచ్చు, పౌలు కావచ్చు, పేతురు కావచ్చు. దేవుని విధానం మనకు అర్థమవుతుంది. నెహెమ్యా ఆ పని ఎంత భారమైందో చూసిన తర్వాత నెక్స్ట్ దానికోసం ప్రార్థన చేసి అప్పుడు దేవుడు ప్రేరణిస్తే ఇప్పుడు ప్రజలు రావాలి. వాళ్ళందరూ తమ పనుల కంటే, తమ ఇంటి పని కంటే, పొలం పని కంటే కూడా వాళ్ళకి దేవుడి పని అన్నిటికంటే ముఖ్యమైనదని గ్రహింపు రావాలి. దానికోసం వాళ్ళకి వాక్యాన్ని బోధించాడు. అన్నిటికంటే దేవుని పని ముఖ్యమైనది. ఇక్కడ చూడండి, ఆయన ఎప్పుడైతే ప్రసంగం చేస్తున్నాడో కౌంటర్ ప్రసంగాలు స్టార్ట్ అయినాయి. అక్కడ దేవుడి పని కోసం అన్నీ మానేసుకొని పోవాలా, పొలం పనులు మానేసుకొని, ఉద్యోగాలు మానేసుకొని అన్నీ పోసుకొని పోవాలా? వారానికి ఒకసారి పోతే పోదా, మధ్యలో పోతే పోదా అని దేవుడు ఏం కోరాడు? పూర్తిగా వాళ్ళు కొన్ని ఆ పని అయిపోయే వరకు వచ్చి ఆ యెరూషలేములోని అక్కడే ఉండి వాళ్ళే అక్కడ వాళ్ళ పిల్లల్ని, ఫ్యామిలీస్ని తెచ్చుకొని పనులు చేసే విధంగా దేవుడు కోరింది. శత్రువు యొక్క ప్రసంగాలు అక్కడ ఎట్లుంటాయంటే, మనం ఎట్లా చేయొచ్చు కదా, తక్కువ చేసి చేయొచ్చు కదా, దేవుడు ఆస్వాదించడా? అలా చేసిన దేవుడు ఆస్వాదిస్తాడు. కానీ దేవుడు సంతోషంగా దేవునికి ఇష్టడుగా మాత్రం మారలేదు. అవునా? అక్కడ చూడండి, శత్రు టెక్నిక్ జస్ట్ ప్రసంగ రూపంలో ఉంది. ఇజ్రాయెల్ దేశమంతా ఎంతోమంది ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే, కొన్ని వేల మంది, ఆల్మోస్ట్ ఒక 36,000 మంది ఎంతో, ఐ థింక్ వీళ్ళు మాత్రమే ఆ పని చేయడానికి పురికొల్పబడి వచ్చారు. చాలామంది ఉన్నారు, దేశమంతా లక్షల్లో ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం పురికొల్పబడ్డారు. ఎప్పుడైనా అంతే. ఆమేన్. ఆ తర్వాత పనికి కొంతమంది వచ్చారు అని తెలుసుకొని, పని జరుగుతుంది అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ పనిలోనే వాళ్ళకి ఛాలెంజ్లు ఉన్నాయి. చాలా కష్టమైంది, అది కూడా విశ్వాసంతో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే పని జరుగుతుంది అని తెలిసిందో, వాళ్ళు కొంచెం గోడ కడుతున్నారని తెలిసిందో, ఇప్పుడు శత్రు కుయుక్తి ఎలా ఉందో 4వ అధ్యాయంలో ఉంటుంది. 4వ అధ్యాయం మొదటి వచనంలో, మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై ఇప్పుడు వాళ్ళు ఎగతాళి చేయటం స్టార్ట్ చేశారు. గోడ కడుతున్నప్పుడు వాళ్ళ యొక్క టాక్టిక్ అపహాస్యం. అంటే వీళ్ళ పని బలహీనమైందని, ఇది పనికిరాందని, ఉపయోగం లేనిదని, అవసరం లేనిదని, ఇది సరిపోదని, అంటే వాళ్ళ సంఘాలు ఎంత గొప్పవి, వీళ్ళ సంఘం ఎంత బలహీనమైంది, వాళ్ళ భక్తి అంతది, వీళ్ళ భక్తి అంతది అని భౌతికమైన కోణంలో నుంచి వాళ్ళను చూసి పురికొల్పుతున్నారు. నిజానికి వాళ్ళు పక్కన ఊర్లో కట్టించిన నగరాలు గోడలు ఉండొచ్చు, అవన్నీ డబ్బులతో కూలోళ్ళతో చేపించినాయి. ఇక్కడ తమంతట తాముగా వచ్చి దేవుని ప్రేమతో చేస్తుంది ఇక్కడ. అవునా? దీనికి దానికి చాలా తేడా ఉంది. ఇక్కడ దేవుని శక్తి ఉంది, అక్కడ మానవ శక్తి ఉంది. ఆమేన్. వీళ్ళ మీద వాళ్ళు రెండోది, వీళ్ళ మీద బ్యాడ్ ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎప్పుడైతే దేవుడి కోసం ఇంత సమర్పణ కలిగి దేవుడు ఒక ఉద్యమం కోసం పురికొల్పినప్పుడు శత్రువు రాకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు. అయినా కానీ ఆపకుండా కొంతమంది ఎట్లాగైతే ఆ వాక్యాన్ని నమ్మి సమర్పణ కలిగి వస్తారో వీళ్ళ మీదకి చెడ్డ పేర్లు పెట్టి టార్గెట్ చేస్తారు. చెడ్డ పేర్లు పెట్టి అంటే వాళ్ళకి ఏదో ఒక చెడ్డ పేరు పెడతారు.
తెగ ప్రార్థన 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 అని చెప్పి ఫస్ట్ లూథర్ గారు క్యాథలిక్ నుంచి పోరాడి ఇది నిజమైన వాక్యం, నిజమైన బోధ, మనం ఉండాలి అంటే అప్పుడే చేశారు. వీళ్ళ ప్రొటెస్టెంట్లు, వీళ్ళు క్రిస్టియన్స్ కాదు, ప్రొటెస్టెంట్లు అని ఒక బ్యాడ్ పేరు పెట్టాడు. ఆ రోజుల్లో చెడ్డ పేరు అది. సేమ్ జాన్ వెస్లీ గారు కూడా అక్కడి నుంచి ప్రార్థన పెరగాలి, ఉపవాసం పెరగాలి, కూటాలు పెరగాలి. అప్పుడు దాకా ఆదివారం కూటాలే ఉన్న సమయంలో 18వ శతాబ్దంలో ఈయన మధ్యలో కూడా కూటాలు పెట్టి అన్ని బాగా ప్రజల్ని ప్రార్థనలో పురికొల్పుతుంటే ఆయనకి మెథడిస్టులు అనే పేరు పెట్టారు. పెంతెకోస్తు వాళ్ళు ఆత్మలోకి వెళ్ళి వాళ్ళు ఉన్న రోజుల్లో ఇలా ప్రార్థన చేసి ఆనందిస్తుంటే వాళ్ళకి హోలీ రోలర్స్ అని పేరు పెట్టారు. గుండ్రాళ్ళు ప్రార్థన అని చెప్పేసి ఇలా తిరుగుతూ ఉంటారు, ఊగుతూ ఉంటారు. అది వాళ్ళకి షేకర్స్ అని పెట్టారు. ఆ రోజుల్లో కదులుతూ ఉంటారు వీళ్ళు. ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా అని కదులుతూ ఉంటారు వీళ్ళు షేకర్స్. మేము భక్తి పరులమండి, వీళ్ళు షేకర్లు అండి బాబు అని. ఏదో ఒక చెడ్డ పేరు పెట్టి పని ఆటంకించడం శత్రువు యొక్క కుయుక్తి. మనకేమో అబ్బో వీళ్ళు ఎండ్ టైం మెసేజ్ అంటారండి, వీళ్ళు వన్నెస్ అండి, వీళ్ళు ఓన్లీ జీసస్ అండి, వీళ్ళు యేసునామం వాళ్ళండి. ఏదో ఒక చెడ్డ పేరు పెట్టి ఆపాలండి. చూడండి, చెడ్డోడు మంచోడికి చెడ్డ పేర్లు పెడుతున్నాడు చూడండి. ఆమెన్. అయినా దేవుడి పని ఆపలేకుండా పోయారు. ఆమెన్. పని ఆపలేకపోయారు, సగం గోడ కట్టారు. 6వ అధ్యాయంలో 4వ అధ్యాయం 6వ వచనంలో, అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనక మేము గోడను కట్టుచుంటే అది సగము ఎత్తు కట్టబడెను. సగం కట్టబడిన ఆపలేకపోయారు. వాళ్ళు ఎన్ని చెడ్డ పేర్లు పెట్టినా, ఇది ఒక చెడ్డ వర్తమానము, ఇది ఒక పలాంది అని ఎన్ని చెడ్డ పేర్లు పెట్టినా, చెడ్డ పేరు పెట్టి భయపెడతారు వాళ్ళు అమ్మో అంటారు. ఆమె ఆ సంగమా అబ్బో అని వాళ్ళ మీద ఒక రకమైన బ్యాడ్ ట్యాగ్ ఎప్పుడైతే వేస్తారో కలవటానికి మిగిలిన భయపడతారు. ప్రతి చోట కూడా పిల్లల శత్రువు యొక్క కుక్తిలాగే ఉంటుంది. అమ్మో వాళ్ళ లేకపోతే ఆ టైపులో సగం గోడ కట్టిన తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు నిజంగా దాడి కొంతమంది చెప్పాను. ఇప్పుడు వాళ్ళ మీద దాడి కాదు, వాళ్ళు కట్టిన గోడను కూల్చాలని ట్రై చేశారు. దానికోసం యుద్ధానికి అంటే వీళ్ళ సాక్ష్యాన్ని దెబ్బతీయాలి. ఆమేన్ హల్లెలూయా. తర్వాత అక్కడ ఇంకొక ట్రాప్ కూడా ఉంటుంది. ఏంటంటే వాళ్ళ మధ్యలోకి వీళ్ళు వచ్చి దూరి వాళ్ళతో పాటు పనిచేసి వాళ్ళని చంపాలి. సగం గోడ కట్టిన తర్వాత సాతాను కూడా వచ్చి గోడ కడతానికి వద్దాం అనుకుంటున్నాడు. ఎందుకు కట్టాలని కాదు ఉద్దేశం, వీడిని చంపాలని. ఒక ఉజ్జీవంగా నువ్వు సాగిన తర్వాత, ఒక ఉజ్జీవంగా సంఘం వెళ్తున్న తర్వాత ఇక్కడ దాకా కనుక ఆపలేకపోయాడంటే వాడు కూడా నకిలీ విశ్వాసులతో, మారు మనసు పొందిన విశ్వాసులతో సంఘంలోకి వచ్చి మంచి వాళ్ళని చెడగొట్టడం వాడు చేసే కుయుక్తి. అననీయ సప్పీరాలాగా. ఆమేన్ హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళని అటగించడానికి ప్రయత్నించాడు. నెక్స్ట్ టెక్నిక్ 11వ వచనంలో ఉంటుంది. మా విరోధులు వారు తెలుసుకొనకుండా చూడకుండా మనం వారి వద్దకు చొరపడి వారిని చంపి పని ఆటంకపరచుదాం. వాళ్ళలోకి మనం వాళ్ళ బట్టలు వేసుకొని, మనం కూడా వాళ్ళలాగా విశ్వాసాలు వేసుకొని, వాళ్ళు వేసుకునే చెప్పులు మనం వేసుకొని, వాళ్ళు వేసుకునే బట్టలు మనం వేసుకొని, వాళ్ళు పట్టుకునే బొచ్చులు మనం పట్టుకొని, మేము కూడా ఇజ్రాయేలుమే అని చెప్పి మనం కూడా గోడ కడుతున్నట్టుగా వెళ్ళి రాత్రిపూట ఎవరు లేనప్పుడు వాళ్ళని చంపేద్దాం. అన్నంలో విషం పెట్టి చంపుదాం, లేకపోతే వాడు వెళ్తుంటే పొడిచి చంపుదాం. వాళ్ళల్లో వాళ్ళలాగా వెళదాం. సగం గోడ కట్టిన తర్వాత సాతాను పని ఏంటంటే వాడు కూడా నకిలీ విశ్వాసులను తీసుకొచ్చి నకిలీ విశ్వాసుల ద్వారా మొదటి వాడి విశ్వాసాన్ని చంపాలి. ఆమేన్. అదే కదా అపోస్తలు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, నకిలీ విశ్వాసులు వచ్చారు. మోషే ఐగుప్తులోంచి తీసుకొచ్చినప్పుడు ఏం చేశారు, మిశ్రిత జనాంగం వచ్చారంట. అంటే డూప్లికేట్లు కూడా ఎంటర్ అయ్యారు. మోషే యుద్ధం చేస్తున్నప్పుడు రాలా, తెగుళ్ళప్పుడు రాలా, తీరా బయటకు వచ్చేటప్పుడు సగం పని అయిపోయిందిగా. అప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళలో కూడా కొంతమంది వచ్చారంటే వీళ్ళతో పాటు. మీకు ఆ మాట నిర్గమాకాండం ఉంటుంది. మిశ్రిత జనాంగం వచ్చారు. వీళ్ళే మోషేకి తల చొక్కలు చూపించారు అరణ్యం. ఆమేన్ హల్లెలూయా. ఇది నెక్స్ట్ టెక్నిక్. అయినా కానీ నెహెమ్యా వాళ్ళని క్యాచ్ చేసి ఎవడెవడు వాళ్ళ మధ్య డూప్లికేట్గా వస్తున్నాడో, వాడు సున్నత లేనివాడు, వాళ్ళందరినీ వేరి పారేసి తర్వాత వీళ్ళ మధ్యలో ఐక్యత దెబ్బతీయడానికి ట్రై చేశాడు. 5వ అధ్యాయంలో ఆ ఐక్యతను కూడా కలిపాడు. ఆమేన్. అయ్యి మొత్తానికి 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి గోడ మాత్రం టాప్గా కట్టేసి పెట్టేశాడు. ఆమేన్. ప్రారంభంలో ఒక శోధన, గోడలు కట్టేటప్పుడు కట్టడానికి ఒక శోధన,
సగం కట్టిన తర్వాత కొన్ని శోధనలు, ఇప్పుడు గోడలు కంప్లీట్ అయినాయి, అందరికి తెలిసిపోయింది, అమ్మాయి ఇది కట్టేశాడు, జస్ట్ తలుపులే పెట్టలేదు. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు టెక్నిక్ చూడండి పిల్లలు. గోడలు కట్టిన తర్వాత నెహెమ్యా మీద లేని వార్తలు పుట్టిస్తున్నారు. ఏమని? నెహెమ్యా ఎవరు? రాజు దగ్గర ఎన్నుకోబడిన పనివాడు. వీళ్ళు ఏమనుకున్నారు? ఏమని పుట్టిస్తున్నారు? నెహెమ్యా, నువ్వు మాతో కలవట్లేదు, మా సంఘాలతో కలవట్లేదు, మా విశ్వాసులతో కలవట్లేదు, కాబట్టి నువ్వు రా, కలుద్దాం అన్నారు. 4 సార్లు పిలిచారు, రాలా. 5వసారి ఒక లెటర్ పంపించాడు. ఏమనంటే, నువ్వు ఇప్పుడు రాజు అవుతున్నావు, రాజు మీదకి తిరుగుబాటు చేస్తున్నావు. వీళ్ళందరూ ఇప్పుడు అర్థహశస్తాన్ని వెంబడించేవాళ్ళు కాదు, నెహెమ్యాని వెంబడించేవాళ్ళు. రాజుగారికి లెటర్ పంపిస్తాను, ఇప్పుడు నువ్వు వీళ్ళంతా నీ వైపు తిప్పుకుంటున్నావు, దానికోసం కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నావు. ఇదంతా అబద్ధమే, అవునా? కానీ నెహెమ్యా మీద ఎలాంటి పుకార్లు పుట్టించడానికి ట్రై చేస్తున్నారు. దాంతో భయపడాలి. ఈ టెక్నిక్ ఏంది? ఒక దేవుడి పనిని ఒక సేవకుడి ద్వారా ఎప్పుడైతే కట్టాడో, వాడు ప్రారంభంలో అడ్డుకోలేకపోతే, వాడు మనుషులు రాకుండా అడ్డుకోలేకపోతే, సగం పని అయినా కూడా వాడు అడ్డుకోలేకపోతే, పని దేవుడు వాళ్ళకి ఇచ్చిన పని సంపూర్ణం అవుతున్నప్పుడు ఇప్పుడు అస్త్రాన్ని వాడతాడు. ఏంటంటే, వీళ్ళు ఈ సేవకుడిని దేవుళ్ళ చూస్తున్నారు. వీళ్ళకి లోతర్ గారు అంటే, లోతర్ టైంలో ఏం చేశారు? ప్రారంభంలో అడ్డుకోలేకపోయారు, మిగిలిన అడ్డుకోలేరు. లాస్ట్కి ఏం చేశారు? ఎన్ని చేశారు? లోతర్ యొక్క పోరాటం, ఆత్మీయ పోరాటం, దేవుని సంఘం కట్టడం ఆపలేకపోతే చివరికి ఏం చేశారు? వీళ్ళకి లోతరే దేవుడండి, వీళ్ళు లోతరన్స్, వీళ్ళు లోతరే దేవుడు అన్నారు. లోతరకు దేవుడు కాదు, లోతర దేవుడిని కొన్న సేవకుడు నిజంగా దేవుడు తిప్పుతున్న వాళ్ళు, నిజంగా దేవుని పని తిప్పుచ్చు ఉన్నాడు, అవునా? సేమ్ ఈ రోజుల్లో కూడా వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి నిజమైన, వాళ్ళ బోధలో చెప్పావు నిజమైన దేవుడు, త్రిత్వం తప్పు, దేవుడు ఒక్కడే, బాప్తిస్తం ఇది, క్రిస్మస్లు తప్పు, పండుగలు తప్పు, బైబిల్ చెప్పేది ప్రభు రాత్రి భోజనం, లేకపోతే నువ్వు మేకప్ వేయకూడదు, లిప్స్టిక్ వేయకూడదు, విడాకులు తీసుకోకూడదు, దేవునికి నమ్మకంగా ఉండాలి, భార్య భర్తకు లోబడాలి, 2-3 పెళ్లి చేసుకుని వాడు సేవకుండా, ఇలా అనేక రకాల వాక్యాలు అన్నీ చెప్పామనుకో, ఫస్ట్ ఏమంటారు? ఇట్ట ఈ రోజుల్లో ఎవడు నమ్మి బతకగలరని అంటారు ఫస్ట్. ఇలాంటి వాక్యాన్ని ఎవరు రాగలరండి? ఇలాంటి సంఘానికి ఎవరు రాగలరని అంటారు. అయినా కొంతమంది రావటం స్టార్ట్ చేసి, కొంతమంది నమ్మటం స్టార్ట్ చేశారనుకోండి, ఏం చేస్తారు? దీని మీద చెడ్డ పేరు వేస్తారు. వీళ్ళు వన్నెస్ అండి, వీళ్ళు పలానా బ్యాచ్ అండి, ఏదో ఒక చెడ్డ పేరు పెట్టి ఆపాలని. అయినా కానీ నిజంగా దాహం కలిగిన వాళ్ళని ఆపలేక పని జరుగుతూ ఉంది. అప్పటికి ఆపలేకపోయానికి ఏం చేస్తారు? వీళ్ళని ఏదో ఒక రకాన వీళ్ళ పుస్తకాలు ఆపాలని ట్రై చేయటము, వీళ్ళ కూటాలు ఆపాలని ట్రై చేయటము, వీళ్ళ మీటింగులు ఆపాలని ట్రై చేయటము, అనేకమైనవి చేస్తారు. లేకపోతే వీళ్ళ సాక్ష్యాలు దెబ్బతినేలా ట్రై చేయటము చేస్తారు. అప్పటికి కూడా ఆపలేక ఇవన్నీ వ్యాపించబడ్డాయి అనుకోండి, ఏం చేస్తారు? వీళ్ళు యేసుప్రభుని నమ్మనండి, వీళ్ళకి యేసుప్రభు కాదండి దేవుడు, వీళ్ళకి విలియం బ్రెనహాం దేవుడు అండి, వీళ్ళకి బ్రెనహామే దేవుడు సార్. వీళ్ళకి నిజంగా ఆయన దేవుడా? ఎవరు ఆయన దేవుడుగా చూడు, ప్రవక్తగానే చూస్తారు. ఒక దేవుడు పంపిన సేవకుడు, సత్యం వైపు చూపిన సేవకుడు, అంతే. కానీ వాళ్ళు వేసే ట్యాగ్ ఏంది? వీళ్ళకి బ్రెనహాం దేవుడు సార్. ఏమన్నారు? నెహెమ్యా వీళ్ళు రాజు అండి. నెహెమ్యా నిజానికి రాజా కాదు, అర్థహశస్త రాజు దగ్గర అధికారాన్ని పొందిన వ్యక్తి. వాళ్ళెవరు అనేవాళ్ళకి అధికారం లేదు, అనేవాళ్ళందరూ మామూలు వాళ్ళు. అధికారం ఉన్నోడిని అబద్ధంగా ఇచ్చిస్తున్నారు చూడండి. ఏ నిజ సేవకుడు కూడా తనను తాను ఎప్పుడు దేవుడికి హెచ్చించుకోవాలి. ఏ నిజ సేవకుడు కూడా దేవుడి స్థానాన్ని ఎన్నడూ తీసుకోడు. కానీ వీళ్ళు దేవుడు ప్రారంభంలో కాదు, ఆ పని విజయం అయిన తర్వాత దేవుడు పనిని వాళ్ళు ఆపలేకపోయారని తెలిసినాక వాళ్ళు వాడే చివరి అస్త్రం ఏంటి? వాళ్ళు వేసే లాస్ట్ బిఫోర్ అస్త్రం ఏంటది? ఇదిగో నువ్వు రాజుని చేసుకుంటున్నావు. నెహెమ్యా ఇది మీ పుకారు, నేను ఎప్పుడు నా నోటి మాటతో అనలేదు, నా క్రియలతో అనలేదు, ఎక్కడ చెప్పలేదు, ప్రతి చోట నేను రాజునే కనపరిచాను, అవునా? నెహెమ్యా ప్రతి చోట రాజుగారిని కనపరిచాడు. అలాగే ప్రతి నిజ సేవకుడు మన రాజుని యేసుక్రీస్తుని కనపరుస్తాడు, అవునా? ప్రతి చోట దేవుని వాక్యాన్ని కనపరుస్తాడు. కానీ వాళ్ళు వచ్చేమంటారు? వీళ్ళకి బ్రెనహామే దేవుడు, వీళ్ళకి లోతరే దేవుడు, లేకపోతే పలానా దేవుడు. ఏ నిజ సేవకుడు కూడా ఎప్పుడు తనను తాను దేవుడిగా చూపించుకోవాలా? సేవకుడిగానే చూపించుకున్నారు, తగ్గించుకొని ఉన్నారు, దేవుని వైపు చూపించారు. కానీ వాళ్ళకి అధికారం ఇచ్చాడు దేవుడు, అవునా? అధికారాన్ని ఇచ్చిన దేవుని వైపు చూపించారు, దేవుని వైపు నడిపించారు. సాతాను వేసే ట్యాగ్ వీళ్ళు ఈ మనిషిని దేవుని చేస్తున్నారు. నిజంగా అబద్ధ సంఘాల్లో
సేవకుడిని మామూలు కంటే ఎక్కువ పూజిస్తారు. అయినా వాళ్ళ తప్పులు ఎవరు చెప్పరు. నిజానికి పిడి సుందరరావు గారి బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గానే సింహాసాల మీదకి వచ్చని వాళ్ళ గురించి అన్ని పాటలు పాడుకుంటాడు. పిడి సుందరరావు సింహం, పిడి సుందరరావు కేక, లేకపోతే వాళ్ళ అల్లుడు ఉన్నాడు, వాళ్ళ అల్లుడు గురించి ఓ పాటలు. విజయప్రసాద్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ ఆవిడ మీద ఆయన పాటలు, ఆయన మీద ఆయన పాటలు. అసలు నిజమైన సేవకులు ఎవ్వరు వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు చెప్పుకోరు, ఎప్పుడు దేవుని గురించే చెప్తారు. అయినా వాళ్ళ గురించి వాళ్ళు అంత గణపరుచుకునే వాళ్ళు నిజంగా దేవుని గణపరిచేవాడి మీద చెడ్డ పేర్లు వేస్తుంటారు. చూడండి, ఇది శత్రువు యొక్క కుయుక్తి పిల్లర్. దాన్ని మనం గుర్తుపట్టాలి. హల్లెలూయా. అపవాది చేసే తంత్రం. నెహెమ్యా మీదకి ఈ మాట అంటే భయపడిపోతాడని. నెహెమ్యా, నేను రాజుని చేసుకున్నావు, రాజుగారికి చెప్తాను, నువ్వు రాజుని చేస్తున్నావు, అందుకే గోళ్ళ కట్టిస్తున్నావు అని. ఆ నెహెమ్యా మనసులో, వాచ, ప్రతి క్రియల్లోనూ అన్ని చోట్ల కూడా ఆయన రాజుగారి అధికారానికి లోబడే పనిచేస్తున్నాడు. ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఆయన దగ్గర ఉన్న ప్రజలు కూడా ఎప్పుడు నెహెమ్యా రాజుగా చూడాల, దేవుని దగ్గర సేవకుడిగానే చూశారు. భౌతికంగా కూడా దేవుని కంటే హెచ్చించుకోవాలా, సరే ఆత్మీయంగా, భౌతికంగా కూడా తన రాజు కంటే తనను తాను హెచ్చించుకోవాలి. అసలు గొప్ప విషయం ఏంటంటే కనీసం ఒక అధికారికి వచ్చే జీతం కూడా తీసుకోలేదు ఆయన. ఆయన ఒక పెద్ద ప్యాలెస్ ఇచ్చారు, రోజు ఇంత భోజనం ఏర్పాటు చేశారు. అనేక మంది భోజనాలు లేకుండా అల్లాడిపోతున్నారని తెలిసి ఆయనకి రాజు, ఆ గవర్నర్కి వచ్చే భోజనంలో కూడా సగం భోజనం ప్రజల కోసం పంపించాడు ఆయన. హల్లెలూయా. యథార్థంగా జీవించాడు, దేవుడి పని కోసం బ్రతికాడు, దేవుడు లక్ష్యంతోనే గురి కలిగి జీవించాడు. వాళ్ళు కూడా దేవుని ప్రజలని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు వీళ్ళ మీద చెడ్డ పేరు పెట్టారు. ఏంటి, వీళ్ళకి నెహెమ్యా రాజు అండి, మాకు ఆ అర్తహషస్త గారు రాజు, మేము రాజుగారిని నమ్ముతాం, వీళ్ళకి రాజు, వీళ్ళకి రాజు ఎవరు నెహెమ్యా రాజు అని ఒక చెడ్డ ట్యాగ్ ఆయన మీద వేస్తున్నారు. నెహెమ్యా ఇక్కడ చెప్తున్నాడు, ఈ చూడండి 6వ అధ్యాయం 8వ వచనం, ఈ పని చేయకుండా మేము అశక్తులు మగుదుము అనుకొని. సరే, నెహెమ్యా అక్కడ అన్నాడు, ఈ మాట నేను ఎప్పుడు అన్నాను, ఎక్కడ చెప్పాను, ఏ సందర్భంలో చెప్పాను, ప్రూఫ్ చూపించు. ఒకరోజు కూడా ఒక ఆయన, ఇలాగ బ్రహ్మే దేవుడు అంటే, నేను దేవుడు అని బ్రహ్మ ఎక్కడ చెప్పాడు? డైరెక్ట్గా ఎక్కడైనా చెప్పాడు? ఒక్కటి చెప్పు. ఆయన చెప్పిన ప్రసంగాలు 1200 ప్రసంగాలు రికార్డు చేశారు, ఒక్క చోట చెప్పాడా? లోతర్ గారు ఎప్పుడు నేను దేవుడిని అని చెప్పాడు ఆ రోజుల్లో? ఇప్పుడు వాళ్ళు చెప్పలే. చర్చికి లోతరన్ అని పేరు పెట్టాలి అని అంటే కూడా ఆయన చొక్కా చెప్పుకొని ఏడ్చాడు ఆ రోజు. ఆయన చనిపోయిన 100 ఏళ్ల తర్వాత లోతరన్ అనే పేరు పెట్టాడు. ఆయన బతుకున్నంతప్పుడు ఎప్పుడు రాలా పేరు. ఏ నిజ సేవకుడు కూడా దేవుడి స్థానం తీసుకోడు పిల్లలు. అబద్ధపు సేవకులు తీసుకుంటారు, అది వాళ్ళు చేసే పనులు. వాళ్ళు మేము చెప్పింది నాలంటారు, నిజమైన సేవకుడు అంటాడు అయ్యా దేవుడు చెప్పింది నేను అంటాడు. వాళ్ళు ఏమంటారు, మా సంఘ ఆచారాలు ముఖ్యం అంటాడు. నిజమైన సేవకుడు ఏమంటాడు, వాక్యం ముఖ్యం అంటాడు. వాళ్ళు ఏమంటారు, మేమందరం కలిసి డిసైడ్ చేసాం, మేము కలిసి మాట్లాడుకున్నాం, మేము నిర్ణయించాం ఇలా జరగాలంటారు. నిజమైన సేవకుడు అంటాడు, దేవుడి చిత్తాన్ని కనిపెట్టి దేవుడి చిత్తాన్ని చేద్దామంటాడు. ఇద్దరికి తేడా అది. వీళ్ళు వాక్యం అంటారు, వాళ్ళు ఆచారాలు అంటారు. వీళ్ళు దేవుడి చిత్తం అంటారు. నిజమైన సేవకుడు, అబద్ధ సంఘం ఏమంటుంది, వాళ్ళ ఇష్టాలు అంటారు, మనుషుల ఇష్టాలు. అది నెహెమ్యా ఎక్కడ నేను ఏ టైంలో చెప్పాను, ఇంతమంది మధ్యలో 2 నిరూపించన్నాడు. 2 చెప్పు, ఈ యెరూషలేములో ఇంతమంది ఉన్నారు కదా, నేను ఎక్కడ రాజునని చెప్పానా? నేను డైరెక్ట్గా ఎక్కడైనా చెప్పానా? ఒక పోస్టర్ వేసానా, ఒక సంతకం చేశానా, వాడు చూపించానా? ఇది గెషేము చెబుతున్నాడంట, ఇట్లా అన్ని జనులు అనుకుంటున్నారంట అని చెప్పి పంపిస్తాను లెటర్. అన్ని జనులు ఎవరు చెప్పారు వాళ్ళని తీసుకురా అంటాడు. ఎవరిని చూపించి, ఎవరి దగ్గర నేను మాట్లాడాను, ఎవరి దగ్గర చూపించాను అన్నప్పుడు అప్పుడు ఆయన కంక్లూడ్ అయింది, ఇది ఎవరో చెప్పలా, వాళ్ళే ఊహించుకొని అంటున్నారు. సేమ్ వే ఈరోజు కూడా అబద్ధపు సంఘాలలో ఊహించుకొని అంటారు. ఏ నిజ సేవకుడు కూడా, ఏ నిజ క్రైస్తవుడు కూడా యేసు ప్రభువుని తప్ప ఏ వ్యక్తిని దేవుడిగా చూడడు. నిజ సేవకుడు ఎన్నడూ ఇష్టపడకూడదు. వాళ్ళు భౌతికంగా పొగుడుతూనే ఇష్టపడరు నిజమైన సేవకుడు. అలాంటిది వాళ్ళని దేవుని చేస్తుంటే ఊరుకుంటారా? విలియం బ్రన్హాం గారి జీవితంలో ఆయన ఒకరు వచ్చి ఒకరోజు, అయ్యా నువ్వే నా దేవుడివి అనగానే ఏడ్చేసి 3 నెలలు
ఆయన సేవకుడు వదిలిపెట్టి అడవులోకి వెళ్ళి ఏడ్చాడు. ప్రభువా, అలాంటి వ్యక్తులను తీసేసి అప్పుడే నేను మళ్ళా వస్తాను. నిజమైన సేవకుడు అన్నట్టు ఇష్టపడ్డ పిల్లాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ వీళ్ళు వేసే ట్యాగ్ ఎలా ఉంటుంది చూడండి. ఒక విజయం వచ్చిన తర్వాత వీళ్ళకి ఈయన దేవుడండి అనే ఒక ట్యాగ్ వేసి ఆ పని మీద బురద చల్లాలని ప్రయత్నిస్తారు. ఆమేన్. దీని తర్వాత ఇంకొక కుయుక్తి ఉంది. ఆ కుయుక్తి ఆ 10వ వచనం నుంచి 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ కుయుక్తి కూడా మనం తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ గ్రంథాన్ని ధ్యానించండి. ప్రారంభంలో ఎలా ఉంటుంది, మిడిల్లో ఎలా ఉంటుంది, వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది. ఆమేన్. ఒక్కొక్క దశ. ఇక్కడ పని అంతా అయింది, ఒక గేట్లే పెట్టాల. ఆమేన్. గేటు పెట్టేటప్పుడు టార్గెట్ అనమాట. అంటే అప్పటి వరకు కూడా నువ్వు పని కట్టినా గేటు పెట్టకపోతే శత్రువు ఇంకా రావచ్చు. అవునా? గేట్లు పెట్టినాక శత్రువు ఆగిపోయాడు. ఆమేన్. సో శత్రువు యొక్క కుయుక్తి మన జీవితంలో దేవుడి దగ్గర రావడానికి ముందు ఎలా ఉంటుంది, వచ్చాక ఎలా ఉంటుంది, పని జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది, పని పూర్తవుతున్నప్పుడు ఎలా ఉంటుంది, పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు వాడి కుయుక్తి దశలుగా ఎలా ఉంటుందో మీరు గమనించండి. ఆమేన్. అవన్నీ మనం గమనిస్తే దేవుడి మార్గంలో ఇంకా ముందుకు బలంగా సాగవచ్చు. ఈ తర్వాత కూడా ఈ గ్రంథాన్ని ధ్యానించండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ఈ వాక్యాన్ని. మన వినికిడిలో దేవుడు మనకి వినగలిగే గ్రహించగలిగే శక్తినిచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పవిత్రుడా, నాయన నీ లేఖనాల్లో అనేకమైన సంగతులు దాచిపెట్టావు ప్రభువా. ఓ దేవా, నాయన నెహెమ్యాని రాజుగా నువ్వు చేసుకుంటున్నావని ఒక పుకారు పుట్టించి, ఓ దేవా, కొంతమంది మనసుల్ని గలిబిలిపరచాలని, కొంతమందిని చెరచాలని వాడి చివరాశ ఒక లాస్ట్ బిఫోర్ అస్త్రంగా వాళ్ళు వాడుతూ ఉన్నారు నాయన. కనుక నాయన ఈరోజు కూడా నాయన ఒక నిజ సంఘానికి నాయన శత్రువు నాయన ఎలా రకరకాల దశల్లో అడ్డుకుంటూ ఉంటాడు నాయన. వాటన్నిటిని నాయన ప్రభా మేము వివేచించగలిగి, గుర్తుపట్టగలిగి, ఆయన ప్రభు పసికట్టగలిగే కృపను దయచేయండి నాయన. దేవా, అపవాదిని అన్ని రకాలుగా గుర్తుపట్టి ప్రభును మమ్మల్ని దేనికోసం పిలిచావు, ఆ ఉన్నతమైన పిలుపునకు నాయనా మేము చేరుకునే వరకు సాగే కృప దయచేయండి నాయన. ఈరోజు కూడా ఒక లక్ష్యంతో పిలిచావు దేవా. ఆ లక్ష్యం నెరవేరాలి నాయన. నెహెమ్యా కూడా ఒక లక్ష్యంతో వచ్చాడు. ఆ లక్ష్యం నెరవేరే వరకు ప్రభా నాయనా ప్రభా తన గురి తప్పకుండా సాగాడు. మేము కూడా నాయన ఏ కారణంతో పిలిచావు, మమ్మల్ని దేని కొరకు ఎన్నుకున్నావు, ఒక ఎత్తబడే సంఘాన్ని తయారు చేయాలని, అపోస్తులు లాంటి ప్రజలు కావాలని, ఓ దేవ మడత మచ్చ కలంకంలోని ఒక సంఘం కావాలని, ఆ కడవరి వర్షాన్ని పొందుకునే సంఘం కావాలని, ఆ హక్కు పత్రాన్ని, ఓ పుత్ర స్వీకారాన్ని, లోకాన్ని జయించే సంఘం, పాపాలను జయించే సంఘం, రోగాలను జయించే సంఘం, ఓ నేను కుటుంబ శోధనలు జయించే సంఘం, శరీర శోధనలు జయించే సంఘం, చివరికి మరణాన్ని కూడా జయించే సంఘం, పునరుద్ధానపు విశ్వాసంలోకి వచ్చే సంఘం నువ్వు కోరుకున్న ఆ సంఘంగా నాయన ఆ సంఘాన్ని నాయనా ప్రభు భూమి మీద చూసే వరకు, ఆ దశకు సంఘం వచ్చే వరకు ప్రభు రాజీ పడక ఆఖరి వరకు పోరాడే విధంగా మమ్మల్ని బలపరచుదేవా, నన్ను బలపరచుదేవా, నన్ను ఇంకా బలపరచుదేవా. ఒక మడత మచ్చ కలంకులని సంఘాన్ని నాయనా ప్రభు ఇక్కడ చూడాలి ప్రభు. ఒక ఎత్తబడే సంఘాన్ని చూడాలి నాయన. అపొస్తలుల కార్యాలు లాంటి సంఘాన్ని చూడాలి ప్రభు. నన్ను బలపరచు, మా సంఘాన్ని బలపరచు, నువ్వు కడుతున్న సంఘాన్ని బలపరచుదేవా. నెహెమ్యా ఆఖరి వరకు నాయన రాజీ పడక తన పనిలో నెరవేర్చినట్లు ప్రభా, తన పనిలో విజయాన్ని పొందుకున్నట్లుగా మేము కూడా నాయన నువ్వు మా కొరకు ఇచ్చిన పనిలో విజయాన్ని పొందుకునే వారిగా మార్చుము నాయన. ప్రేమ కలిగిన కుటుంబాలు, ప్రేమ కలిగిన విశ్వాసులు, ప్రేమ కలిగినటువంటి నాయన పరిశుద్ధత కలిగినటువంటి నాయన యవనస్తులు నాయన లోకాన్ని జయించే ఒక విశ్వాసులు ఇక్కడ చూడాలి నాయన. తాగుళ్ళు జయించేవాళ్ళు, బూతులను జయించేవాళ్ళు, పాపాలను జయించేవాళ్ళు, అబద్ధ బోధనలు జయించేవాళ్ళు, శోధనలు జయించేవాళ్ళు, అపవిత్రత జయించేవాళ్ళు, ఓ దేవా సోమర్తనాన్ని జయించేవాళ్ళు, ఓ దేవా నాయన రాజీ పడకుండా సాగేవాళ్ళు, ఓ పరిపూర్ణతలోకి వచ్చే వరకు నాయన ఓ నాయన ప్రభు అతన్ని ఆగిపోకుండా సాగేవాళ్ళని నాయన ఇక్కడ చూడాలి ప్రభా. విశ్వాస వీరులు చూడాలి, ప్రార్థన వీరులు చూడాలి ప్రభా. ఓ దేవా నాయన ప్రేమ కలిగిన వాళ్ళని చూడాలి, శక్తి కలిగిన వాళ్ళని చూడాలి ప్రభా. అటువంటి ఒక బలమైన సంఘాన్ని ఇక్కడ చూడాలి దేవా. అప్పటి వరకు మా చేతులను బలపరచండి, మా మోకాళ్ళు బలపరచండి, మా హృదయాలను దృఢపరచండి. శత్రువు ఎన్ని రూపాల్లో వచ్చినా, ఎన్ని తంత్రాలతో వచ్చినా కానీ ప్రభు నాయన జయించేవారిగా మేము ఉండే కృప మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని దృఢపరిచి, మమ్మల్ని నన్ను స్థిరపరిచే నీ వైపే మేము చూస్తూ సమస్త మహిమ ఘనతా ప్రభావాలు నీకే చెల్లిస్తూ మమ్మల్ని బలపరుస్తావని, ఆఖరి వరకు మమ్మల్ని నడిపిస్తావని నీ యందే విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నుంచొని కోరస్ పాడదాం. బాటు సమయం ఆసన్నమైనది,
పెండ్లి వస్త్రము నిన్ను వేయమన్నది, ఎత్తబాటు సమయం ఆసన్నమైనది. పెండ్లి వస్త్రము నిన్ను వేయమన్నది, గొర్రె పిల్ల పెండ్లి విందు పిలువబడిన వారు ధన్యులు. హల్లెలూయా. దేవుని పనులు ఆఖరి వరకు సాగేవారిగా ఉండాలి పిల్లలు. హల్లెలూయా. ఆఖరి వరకు సాగుదామా? ఆమేన్. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషేవలె సాగెదా, సాగెదా యేసునితో, నా జీవిత కాలమంతా సాగెదా యేసునితో, జీవిత కాలమంతా. హల్లెలూయా. మన దేహం మీద శత్రువు దాడి జరిగిన రాజకీయ శక్తి, మత శక్తి, దయ్యపు శక్తులు, ఆ 3 గుర్రాలు కలిసి మన మీదకి దాడి చేస్తా ఉన్నాయి పిల్లరా. ఆమేన్. ఇన్ని వచ్చినా నన్ను గెలిపించు ప్రభు అనే ఒక నిజమైన తీర్మానంతో ఉండేవాళ్లే కావాలి. ఆఖరి వరకు నేను నిలబడాలి ప్రభు, లోకాన్ని జయించేవాడిగా ఉండాలి, పరిపూర్ణ క్రీస్తు స్వరూపం నాలో కావాలి అనే లక్ష్యం కలిగిన వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. అలాంటి సంఘాన్ని కట్టాలని సేవకుల కోసం చూస్తున్నాడు. అలాంటి విశ్వాసులుగా మేము ఉండాలనుకునే విశ్వాసుల కోసం దేవుడు చూస్తున్నాడు. ఈరోజు అటువంటి విశ్వాసగా నువ్వు ఉండాలని తీర్మానం కలిగి ఉన్నావా? అటువంటి విశ్వాసగా ఉండాలని ఆశ కలిగి ఉన్నావా? అలాంటి వాళ్ళ కోసమే దేవుడు చూస్తున్నాడు. అలాంటి ఆశ నీకుంటే, అలాంటి తీర్మానం నీకుంటే నిన్ను దేవుడు ఎప్పటికీ బలపరుస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, చిన్న ప్రార్థన చేద్దాం. దేవా నాయన, ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు లేక లైవ్లో వినేవారు కానీ మీరు కనుక అటువంటి విశ్వాసగా ఉండాలని ఆశ కలిగి ఉంటే ఇప్పుడే మీ కుడి చెయ్యెత్తి, అలాంటి వాడిగా నేను ఉండాలి ప్రభువా అని నీ కుడి చెయ్యెత్తి దేవునికి నీ చేయి చూపించు. ఆఖరి వరకు నిలబడే భక్తికి విశ్వాసగా నేను ఉండాలని కోరుకుంటున్నాను దేవా. ప్రభువా, నా వల్ల కాదు, కన్ను నాకు శక్తినివ్వు అని కనుక నీకు ఆశ ఉంటే నీ కుడి చెయ్యెత్తి దేవునికి చూపించు. మీకోసం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, ఎందరు ఇక్కడ చేయెత్తారో లేక ఈ మెసేజ్ వినేటప్పుడు రేపు లైవ్లో ఎంతమంది చేయెత్తుతారో వారి ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించు నాయన. వారి తీర్మానానికి నీళ్ళు కట్టి ఫలింప చేయి నాయనా. నెహెమ్యా శక్తి లేనివాడే, బలము లేనివాడే, కానీ నాయన లక్ష్యం కలిగిన వాడు, ఎలాగ ఒక తీర్మానం, ఒక గురి కలిగిన వాడు, బ్రతకాలని ఆశ కలిగిన వాడు కనుక నువ్వు వాడుకొని నువ్వు చూపు రుజువుపరిచావు. ఈరోజు మేము కూడా నాయన ఇక్కడ చేయెత్తిన ప్రతి వారు కూడా ఇంకా నీ కోసం నిలబడాలని, ఆఖరి వరకు నిలబడాలని, ఒక పరిపూర్ణ ప్రేమ, పరిపూర్ణ శక్తి, పరిపూర్ణ విశ్వాసం కలిగి ఎత్తబడే విశ్వాసులుగా ఉండాలని తీర్మానం కలిగి ఉన్నారు ఆయన. వారు బలహీనులే, కానీ బలాన్ని ఇవ్వు నాయన. వారి ఆశను తృప్తిపరచు, వారి తీర్మానాన్ని దృఢపరచు. ఎత్తబడే వరకు వీరిని స్థిరంగా సాగించమని వీరందరినీ కృపకు అప్పచెప్తూ నన్ను కూడా నువ్వు అలాగే నిలబడమని, నన్ను కూడా నీకు చెప్పుకుంటా వచ్చిన ప్రతి వారిని, చేయెత్తిన ప్రతి వారిని ఏదో నామకార్థంగా కాదు, నిజంగా వారిని నిలపరచు నాయన. స్థిరపరచు ప్రభువా, వారిని బలపరిచి ఈ లోకాన్ని జయించేవారుగా, ఈ సాతాను ఏదైనా జయించేవారుగా, రాజకీయ మత దయ్యపు శక్తుల్ని, పాపపు శక్తుల్ని, సాతాను ఏదైనా జయించేవారుగా వీరిని మార్చమని వీరందరినీ నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఆయన సన్నిధి, నెహెమ్యా వలె దేవుని పని కోసం పరిపూర్ణ సమర్పణ కలిగిన ప్రతి వారికి సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు అందరికీ.